హ్మ్. పండుగ రోజుల్లో ఇంట్లో వాతావరణమంతా చాలా హడావిడిగా ఉంటుంది గదా! అవును. అదొక పండగ సందడి. అదే ఆ హడావిడిలో మనమేం జేస్తామంటే, హాల్లో ఒక పెద్ద ఎక్స్‌టెన్షన్ బోర్డు పెట్టి, దానికి భారీ టీవీ, స్పీకర్లు, రంగురంగుల లైట్లు అన్నీ గుచ్చేస్తాం. నిజమే. ఒక్కోసారి ఆ చిన్న బోర్డ్ మీద విపరీతమైన భారం వేసేస్తాం. కరెక్ట్. అంతా సంతోషంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఆ ఎక్స్‌టెన్షన్ బోర్డ్ నుంచి చెట్ మని ఒక శబ్దమొస్తుంది. అరెరే! చిన్న మంట, ఆ వెంటనే ఇల్లంతా చీకటి. అసలా బోర్డెందుకు కాలిపోయింది? అప్పటివరకు బాగానే పనిచేసిన ఆ ప్లగ్ అన్నీ పెట్టగానే ఎందుకు పేలిపోయింది? చాలా మందికి వచ్చే డౌటిదే. అది కేవలం ఏదో వైరు సరిగ్గా లేకపోవడం వల్ల జరిగిన ప్రమాదం కాదు. అవునవును. దీని వెనుక ఒక ఖచ్చితమైన, ఆశ్చర్యపరిచే భౌతిక శాస్త్రం దాగి ఉంది. ఈరోజు మన ముందున్న ఒక ఆసక్తికరమైన సోర్స్ మెటీరియల్ సరిగ్గా ఈ విషయాన్నే వివరిస్తోంది. హ్మ్. పోటీ పరీక్షల కోసం సిద్ధం చేసిన ఒక భౌతిక శాస్త్ర నోట్స్ మన దగ్గరుంది. ఈ లోతైన విశ్లేషణలో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అంటే నిరోధకత, అలాగే కరెంట్ ఎలా ప్రవహిస్తోంది, సిరీస్ మరియు ప్యారలల్ సంధానాలు అంటే ఏమిటి అనే విషయాలను మనం చర్చించబోతున్నాం. ఖచ్చితంగా. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఈ క్లిష్టమైన విషయాలను, ఫార్ములాలను బట్టి పట్టకుండా చాలా ఆసక్తికరంగా ఎలా అర్థం చేసుకోవచ్చో చూద్దాం. అవును. ఎందుకంటే ఈ నోట్స్లో ఉన్న విషయాలు కేవలం పరీక్షల్లో మార్కులు తెచ్చుకోడానికి రాసినవి కావు. మన ఇళ్లలోని లైట్లు, ఏసీలు, మొబైల్ ఛార్జర్లు, చివరకు ఆ కాలిపోయిన ఎక్స్టెన్షన్ బోర్డ్ ఇవన్నీ ఎలా పనిచేస్తాయో చెప్పే ఒక అద్భుతమైన బ్లూప్రింట్ ఇది. ఓహో! అంటే మన చుట్టూ జరిగే విషయాలే అంటారా? నూటికి నూరుపాళ్లు. భౌతిక శాస్త్రం ఎప్పుడూ పుస్తకాల్లో ఉండదు. మన కళ్ల ముందే జరుగుతూ ఉంటుంది. ఈ కరెంట్, వోల్టేజ్, రెసిస్టెన్స్ అనే పదాలను మనం నిత్యం వింటూనే ఉంటాం. అవును, వింటాం. కొనే ముందు అసలు మనం దేన్ని కనెక్ట్ చేస్తున్నామో స్పష్టంగా తెలుసుకోవాలి కదా! ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ నోట్స్లో మొదటి పేజీలోనే రెసిస్టెన్స్ లేదా నిరోధకత గురించి ప్రస్తావించారు. దీన్ని విద్యుత్ ప్రవాహానికి ఎదురయ్యే వ్యతిరేకత అని రాశారు. హ్మ్. ఇది చదవగానే నాకొక పాతకాలపు వాటర్ పైప్ ఉదాహరణ గుర్తొచ్చింది. పైప్ ఎనాలజీ చాలా పాపులర్. చెప్పండి. అంటే చూడండి, ఒక పైపులో పారుతున్న నీటిని మనం కరెంట్ అనుకుంటే, ఆ నీటిని వెనక నుంచి మోటార్ గట్టిగా ముందుకు నెడుతుంది కదా! ఆ ఆ నెట్టే ప్రెషర్ లేదా ఒత్తిడిని మనం వోల్టేజ్ అనుకోవచ్చు. పర్ఫెక్ట్. ఇక ఈ రెసిస్టెన్స్ విషయానికొస్తే, ఆ పైపు మధ్యలో ఎక్కడైనా బాగా సన్నగా, ఇరుకుగా మారిన భాగంగాని, లేదా పైపులో కొంత ఇసుక పేరుకుపోయి ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకునే పరిస్థితిగాని ఊహించుకోవచ్చు. అవునవును. ఆ అడ్డంకి వల్లే నీరు ఎంత వేగంగా వెళ్లాలో నిర్ణయించబడుతుంది కదా! అంతేనా? కరెంటు, వోల్టేజ్, రెసిస్టెన్స్ అంటే స్థూలంగా ఇదేనా? అవును. ఆ నీటి పైపు పోలిక ఈ కాన్సెప్టును అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన పునాది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, హ్మ్. ఈ మూడింటిని మనం వేరువేరుగా చూడలేము. ఒక పైపులో ప్రెషర్ అదే వోల్టేజ్ పెంచితే ఆటోమేటిక్గా నీటి ప్రవాహం అంటే కరెంటు పెరుగుతుంది. లాజికల్ కదా! అవును. కాని అదే సమయంలో పైపును బాగా ఇరుకుగా మార్చేస్తే అంటే రెసిస్టెన్స్ పెంచితే ఆ ప్రవాహం మళ్ళీ తగ్గిపోతుంది. ఈ మూడు అంశాలు ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో జార్జ్ ఓమ్ అనే శాస్త్రవేత్త ఎప్పుడో కనిపెట్టాడు. ఓ, దాన్ని బట్టే ఆ పేరొచ్చిందన్నమాటరా? అవునండి. దాన్నే మనం ఓమ్స్ నియమం లేదా ఓమ్స్ లా అంటాం. నోట్స్లో ఈ నియమాన్ని V=IR అని ఒక చిన్న ఫార్ములా రూపంలో ఇచ్చారు. అంటే వోల్టేజ్ సమానం కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. కరెక్ట్. అంటే ఒక సర్క్యూట్లో ఈ మూడింటిలో ఏ ఒక్కదాన్ని మార్చినా మిగతా వాటిపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవడానికి నోట్స్లో ఒక భలే ట్రిక్ ఇచ్చారు చూడండి. ఆ ట్రయాంగిల్ గురించే కదా? అవును. ఓమ్స్ లా ట్రయాంగిల్ అని ఒక త్రిభుజాన్ని గీసి పైన V, కింద I మరియు R వేశారు. ఇది చూస్తుంటే ఒక మ్యాజిక్ ట్రిక్లా అనిపిస్తోంది. నిజమే. మనకు ఏది కావాలో దాన్ని చేత్తో మూసేస్తే మిగతా ఫార్ములా కళ్లముందే కనిపిస్తుంది. ఉదాహరణకు వోల్టేజ్ కావాలంటే కింద ఉన్న I మరియు R పక్కపక్కనే ఉంటాయి కాబట్టి అది గుణకారం V=IR. ఒకవేళ కరెంట్ కావాలంటే ఐని మూసేస్తే పైన V, కింద R ఉంటాయి అంటే V/R అన్నమాట. ఫార్ములాలను గుడ్డిగా బట్టి పట్టకుండా ఇదొక గొప్ప షార్ట్కట్. ఆ ట్రయాంగిల్ నిజంగానే చాలా ఉపయోగపడుతుంది.
కానీ మనం దాని వెనుకున్న ఆ బ్యాలెన్స్ను మర్చిపోకూడదు. కరెంటు, వోల్టేజు, రెసిస్టెన్స్ ఒకదాంతో ఒకటి ఎలా ఆడుకుంటాయో అది చెప్తుంది. ఖచ్చితంగా. అయితే ఈ నోట్స్లో దీని తర్వాత వెంటనే పవర్ ఫార్ములాల గురించి కూడా చర్చించారు. అవును, పవర్కి సంబంధించిన ఫార్ములాలు. P = VI, P = I²R మరియు P = V²/R అని ఇచ్చారు. బాబోయ్, ఇవన్నీ చూడ్డానికి కొంచెం కష్టమైన గణితంలాగా అనిపిస్తున్నాయి కదా. అలా అనిపిస్తాయి, కానీ నిజ జీవితంలో పవర్ అంటే విద్యుత్ శక్తి ఎంత ఖర్చవుతోంది లేదా ఎంత వేడి పుడుతోంది అని చెప్పే కొలమానమిది. మనం కరెంట్ బిల్లు కట్టేటప్పుడు యూనిట్స్ లెక్కబెడతారు చూసారా, అది దీని ఆధారంగానే వస్తుంది. ఓహో, ఇక్కడే నాకు ఇంకో అనుమానం వస్తోంది. ఈ P = I²R అనే ఫార్ములా తీసుకుందాం. చెప్పండి. ఇందులో కరెంట్ ఐకి స్క్వేర్ ఉంది. హ్మ్, అంటే ఒకవేళ సర్క్యూట్లో ప్రవహించే కరెంట్ రెట్టింపైతే హ్మ్. పవర్ లేదా అక్కడ పుట్టే వేడి ఏకంగా 4 రెట్లు పెరుగుతుందన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. ఇది వినడానికే కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే కరెంటు కొంచెం పెరిగినా సరే వైర్లు విపరీతంగా వేడెక్కిపోయే ప్రమాదం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా. కరెంటు ప్రవాహం పెరిగినప్పుడు వేడి ఎందుకంత విపరీతంగా పెరుగుతుందో ఆ ఫార్ములానే మనకు చెబుతోంది. బహుశా మీరిందాక చెప్పిన ఎక్స్టెన్షన్ బోర్డు కాలిపోవటానికి అవును. ఈ I²R ఫార్ములాకి గట్టి లింక్ ఉంది. అది మనం నెమ్మదిగా కనెక్ట్ చేద్దాం. సరే, డన్. ఇప్పుడు ఈ నిరోధకత గురించి బేసిక్స్ తెలిసే కాబట్టి అసలు ఈ నిరోధకాలను ఒకదాని పక్కన ఒకటి ఎలా కలుపుతారో చూద్దాం. ఈ నోట్స్లో ముఖ్యంగా 2 పద్ధతులను వివరించారు. అందులో మొదటిది సిరీస్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్ చదువుతుంటేనే నాకు చిన్నప్పుడు పండుగలకు ఇంటి ముందు కట్టి ఆ పాతకాలపు రంగురంగుల బల్బుల దండలు గుర్తొచ్చాయి. ఆ సీరియల్ లైట్స్. అవును, అందులో ఒకే ఒక్క పొడవైన వైరుంటుంది కదా, ఆ వైరుకి వందలాది చిన్న బల్బులు తగిలించుంటాయి. కరెంటు ప్రవహించడానికి అక్కడ ఒకే ఒక్క దారి ఉంటుంది. కరెక్ట్, అదే సేమ్ పాత్. కరెంటు మొదటి బల్బులోకి వెళ్ళి అక్కడనుంచి రెండో దానికి, అక్కడ్నుంచి మూడో దానికి, అలా ఆ గొలుసు మొత్తం ప్రవహించాలి. దీని అర్థం అన్ని బల్బుల గుండా ఒకే కరెంటు వెళ్తోందనే కదా. అవునండి. సిరీస్ కనెక్షన్లో కరెంటు ప్రవహించడానికి ప్రత్యామ్నాయ మార్గం ఉండదు. ఆ పైపుకి ఎక్కడా బ్రాంచీలు లేవనమాట. కాబట్టి సర్క్యూట్ మొదట్లో ఎంత కరెంటుందో చివర్లో కూడా అంతే కరెంటుంటుంది. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఆ సీరియల్ లైట్స్ విషయంలో మధ్యలో ఉన్న ఏ ఒక్క చిన్న బల్బు కాలిపోయినా ఆ దండ మొత్తం ఆగిపోయి చీకటైపోతుంది గదా. ఖచ్చితంగా. కరెంట్ ముందుకు వెళ్లడానికి దారి తెగిపోయింది కాబట్టి మొత్తం సర్క్యూట్ డెడ్. నోట్స్ కూడా ఇదే చెప్పింది, ఒకటి విఫలమైతే మొత్తం ఆగిపోతుంది అని. అసలు ఇంత రిస్క్ ఉన్నప్పుడు దీన్నెందుకు ఉపయోగిస్తారు? అది చాలా సహజమైన ప్రశ్న. అయితే సిరీస్లో కరెంట్ ఒకటే ఉన్నప్పటికీ వోల్టేజ్ అంటే ఆ నెట్టే ఒత్తిడి ప్రతి బల్బు దగ్గర పంచుకోబడుతుంది. దీన్నే వోల్టేజ్ విభజన అంటారు. ఓహో, అంటే వోల్టేజ్ విడిపోతుందా? అవును. ఉదాహరణకు ఒక 220 వోల్ట్స్ పవర్ను 100 చిన్న బల్బులకు పంచాలంటే ఆ చిన్న బల్బులు పేలిపోకుండా కాపాడ్డానికి వోల్టేజ్ను ఇలా ముక్కలు చేయాల్సుంటుంది. అందుకే సిరీస్ కనెక్షన్ వాడతారు. అర్థమైంది. ఇందులో మొత్తం నిరోధకతను లెక్కించటం కూడా సులభం. R total = R1 + R2 + R3 ఇలా నేరుగా కూడుకుంటూ వెళ్ళిపోవటమే. కానీ ఒకటి పోతే అన్నీ పోతాయనే సమస్యని దాటడానికే మన సైంటిస్టులు ప్యారలెల్ కనెక్షన్ అనే మరో మార్గాన్ని కనిపెట్టారనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా అదే కారణం. నోట్స్లోని రెండో భాగం మొత్తం దీని గురించే ఉంది. కానీ నిజం చెప్పాలంటే ఈ ప్యారలెల్ కనెక్షన్ చదువుతున్నప్పుడు నాకు కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించింది. ఎందుకని? ముఖ్యంగా ఆ ఫార్ములా చూడండి, 1/R total = 1/R1 + 1/R2. దీని అర్థమేంటి? సిరీస్లో మనం ఎక్కువ నిరోధకాలను కలుపుకుంటూ పోతే అడ్డంకి పెరుగుతూ పోయింది, అది లాజికల్. కానీ ప్యారలల్లో కొత్తవి కలుపుతున్న కొద్దీ మొత్తం నిరోధకత తగ్గుతోంది అని నోట్స్ చెప్తోంది కదా. అవును, తగ్గుతుంది. అసలు ఎక్కువ అడ్డంకులు పెడితే ప్రవాహం ఇంకా కష్టమవ్వాలి కదా. తగ్గుతోందేంటి? నా లాజిక్ ఎక్కడ మిస్ అవుతోందిక్కడ? ఇది మొదటిసారి విన్నప్పుడు ఎవరికైనా విరుద్ధంగానే అనిపిస్తుంది. దీని మనం విస్తృత కోణంలో చూస్తే ప్యారలల్లో ఉన్న బహుళ మార్గాలు అంటే మల్టిపుల్ పాత్స్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సిరీస్లో ఒకే దారి ఉంది, కానీ ప్యారలల్లో కరెంట్ ప్రవహించడానికి మనం కొత్త దారులను సృష్టిస్తున్నాం. ఒక నిమిషం, దీన్ని నేను ఒక సూపర్ మార్కెట్ అనాలజీతో పోల్చి చూడొచ్చా? చెప్పండి. ఇప్పుడు ఆదివారం సాయంత్రం ఒక సూపర్ మార్కెట్లో విపరీతమైన జనం ఉన్నారు. జనాన్ని మనం కరెంట్ అనుకుందాం. ఓకే. అక్కడ ఒకటే బిల్లింగ్ కౌంటర్ ఉంటే
అందరూ ఆ ఒక్క లైన్లోనే నిలబడాలి. ఆ ఒక్క కౌంటరే పెద్ద అడ్డంకి. ట్రాఫిక్ జామ్ అయిపోతోంది. అది సిరీస్ కనెక్షన్. అవును. ఇప్పుడు మేనేజర్ వచ్చి కొత్తగా మరో 3 కౌంటర్లు తెరిచాడనుకోండి. అంటే మనం కొత్త అడ్డంకులను, రెసిస్టర్లను కలుపుతున్నాం. కరెక్ట్. ఆ కౌంటర్లు జనాన్ని ఆపుతూ బిల్లు చేస్తూనే ఉంటాయి. కానీ జనం బయటికి వెళ్లడానికి ఇప్పుడు 4 దారులు దొరికాయి గదా. ఎక్కువ కౌంటర్లున్నా వెళ్లడానికి బహుళ మార్గాలు దొరికాయి కాబట్టి ట్రాఫిక్ వేగంగా క్లియర్ అవుతుంది. అవునా? నా పోలిక దీనికి సరిపోతుందా? అద్భుతంగా సరిపోతుంది. ఆ కౌంటర్లు పెరిగినప్పుడు జనం ఎలాగైతే విడిపోయి వివిధ లైనుల్లోకి వెళ్తారో ప్యారలల్ సర్క్యూట్లో కరెంటు కూడా అలాగే విడిపోతుంది. దీన్నే కరెంటు విభజన అంటారు. ఆహా. ఒక్కొక్క దారిలో ఒక్కొక్క కరెంటు వెళ్తుంది. కాని అన్ని కౌంటర్లకు జనం ఒకే లోపల వైపు నుంచి వచ్చి ఒకే బయటి వైపుకు వెళ్తున్నారు కదా. అవును. సర్క్యూట్ భాషలో చెప్పాలంటే అన్ని నిరోధకాల 2 చివర్లు ఒకే మెయిన్ వైర్లకు కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే ప్యారలల్ కనెక్షన్లో అన్నింటికీ అదే వోల్టేజ్ అందుతుంది. వోల్టేజ్ ఎక్కడ విడిపోదు. ఓహో, అంటే ఒక కౌంటర్లోని కంప్యూటర్ పాడైపోయి ఆ లైన్ ఆగిపోయినా మిగతా 3 కౌంటర్లలో బిల్లింగ్ మామూలుగానే జరుగుతూ ఉంటుంది. సూపర్ మార్కెట్ పని ఆగదు. ఖచ్చితంగా. నోట్స్లో ఒకటి విఫలమైనా ఇతరాలు పనిచేస్తాయని చెప్పింది ఇందుకే. మనిళ్లల్లో వైరింగ్ అంతా ప్యారలల్ కనెక్షన్లోనే ఉంటుందని చెప్పడానికి ఇదే కారణం కదా. హాల్లో లైట్ కాలిపోయినా బెడ్రూమ్లో ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దానికి సొంతంగా వేరొక దారుంటుంది. నిజమే. అయితే ఇక్కడ ఆ భయపెట్టే ఫార్ములా 1/R టోటల్ సంగతి కూడా చూద్దాం. అంకెలతో చూస్తే దాని మ్యాజిక్ అర్థమవుతుంది. చెప్పండి. ఉదాహరణకు 10 ఓమ్స్ నిరోధకత ఉన్న 2 బల్బులను ప్యారలల్లో కలిపామనుకుందాం. ఓకే. ఫార్ములా ప్రకారం 1/10 ప్లస్ 1/10 వేస్తే 2/10 వస్తుంది. దాన్ని తిరిగేస్తే, ఎందుకంటే అది 1/R టోటల్ కదా, మొత్తం నిరోధకత 5 ఓమ్స్ అవుతుంది. వెయిట్, రియల్లీ? 10 ఓమ్స్ ఉన్న 2 బల్బులను కలిపితే 20 అవ్వాల్సింది పోయి సగానికి సగం అంటే 5కి పడిపోయిందా? అవునండి. ఈ సర్క్యూట్లో అతి చిన్న నిరోధకత 10 ఓమ్స్ అయితే మొత్తం నిరోధకత దానికంటే తక్కువగా అంటే 5 ఓమ్స్గా మారిపోయింది. ఎక్కువ దారులు సృష్టించిన కొద్దీ ఓవరాల్ రెసిస్టెన్స్ పడిపోతుంది. వావ్! ఈ అంకెలతో చూస్తే ఆ ఫార్ములా ఎందుకు భిన్నంగా ఉందో అర్థమవుతోంది. సరే, ఇప్పుడు ఈ సిరీస్ మరియు ప్యారలల్ రెండింటి మధ్య ఉన్న తేడాలను ఒకసారి బేరీజ్ వేసి చూద్దాం. తప్పకుండా. నోట్స్లో ఇచ్చిన పోలిక పట్టిక చూస్తుంటే చాలా విషయాలు క్లియర్ అవుతున్నాయి. ఒకవైపు సిరీస్, ఇందులో కరెంట్ అందరికీ ఒకటే, వోల్టేజ్ మాత్రం మొక్కలవుతోంది. దారి ఒకటే కాబట్టి ఒకటి పోతే అన్నీ పోతాయి. మరోవైపు ప్యారలల్, ఇందులో కరెంటు ముక్కలవుతుంది, కాని వోల్టేజ్ అందరికీ ఒకటే ఉంటుంది. దారులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకటి పోయినా మిగతావి పనిచేస్తూనే ఉంటాయి. ఎంత స్పష్టమైన వ్యత్యాసం! అవును. ఈ స్పష్టత చాలా ముఖ్యం. ఏది ఎక్కడ వాడాలో తెలియడం బేసిక్ ఇంజనీరింగ్. అందుకే నోట్స్ చివర్లో పరీక్షల వ్యూహాలు అనే సెక్షన్ను చేర్చారు. అవును, ఆ సెక్షన్ నేను కూడా చూశాను. ఇందులో వాళ్లు ప్రధానంగా నొక్కి చెప్పిన విషయం యూనిట్లు తనిఖీ చేయడం, అంటే చెకింగ్ యూనిట్స్. ఇది చూడ్డానికి చిన్న విషయంగానే అనిపించవచ్చు, కానీ ఎక్కువ మంది ఇక్కడే బోల్తా పడతారు. నిజమే. యూనిట్లు చూసుకోపోతే ఎంత అనర్థం జరుగుతుందో నేను ఊహించగలను. ఒక లెక్కలో వోల్టేజ్ మిల్లీవోల్ట్స్లో ఇచ్చి మనం దాన్ని నేరుగా వోల్ట్స్గా భావించి లెక్కగట్టేస్తే మొత్తం ఆన్సర్ తప్పైపోతుంది. ఖచ్చితంగా. ఇది ఎలా ఉంటుందంటే, హైదరాబాద్ నుంచి విజయవాడకి దూరం ఎంత అని అడిగితే కిలోమీటర్లలో లెక్కపెట్టి దాన్ని మైళ్లలో చెప్పినట్లుంటుంది. అంకెలు కరెక్ట్ కదా అని సంబరపడతాం, కానీ అసలు విషయం పూర్తిగా తప్పుదారి పడుతుంది. అవును, అందుకే ఆ జాగ్రత్త అవసరం. నోట్స్లో ఇంకో పాయింట్ కూడా ఉంది. సర్క్యూట్ డయాగ్రామ్స్ చూసి భయపడకూడదు అని రాశారు. నిజంగానే కొన్ని డయాగ్రామ్స్ చూస్తుంటే ఎక్కడికో గీతలు వెళ్ళి విపరీతంగా కన్ఫ్యూజ్ చేస్తాయి కదా. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. విద్యార్థులు ఆ డయాగ్రామ్ను ఒకేసారి మొత్తంగా చూసి భయపడతారు. కానీ దాన్ని విడగొట్టి చదవడం నేర్చుకుంటే అది చాలా సులభం. ఎలా అంటారు? ఒక పెన్సిల్ తీసుకుని బ్యాటరీ దగ్గర మొదలుపెట్టి కరెంటు ప్రవహించే దారిలో గీత గీసుకుంటూ వెళ్ళాలి. ఒక నీటి కాలువలా ఊహించుకోవాలి. ఆ నీరు ఎక్కడైనా 2 దారులుగా విడిపోతోందా? అయితే ఆ భాగం ప్యారలల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అలా కాకుండా కరెంటు దారి ఎక్కడా విడిపోకుండా ఒకే గీతగా వెళ్తోందా? అది ఖచ్చితంగా సిరీస్. ఇలా విడగొట్టి చూసుకుంటే ఎక్కడ ఏ ఫార్ములా వాడాలో సులభంగా తెలిసిపోతుంది. భలే చెప్పారు. అంటే ముందు సమస్యను అర్థం చేసుకునే పద్ధతిలో మార్పు రావాలన్నమాట. ఖచ్చితంగా. మొత్తానికి ఈరోజు మనం నేర్చుకున్న ఈ మూలస్తంభాలు, ఓమ్స్ లా, సిరీస్ కనెక్షన్
మరియు ప్యారలల్ కనెక్షన్ ఇవన్నీ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఇవి కేవలం పరీక్షలకే పరిమితం కాదు కదా. అస్సలు కాదు. మన ఇళ్లలోని లైట్లు, ఫ్యాన్లు ఎలా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ఇవే పునాది. అయితే మనం ఎంతసేపు మాట్లాడుకున్న ఈ సూత్రాలను ఉపయోగించి ఈ చర్చ మొదట్లో మనం అనుకున్న ఒక ఆసక్తికరమైన విషయాన్ని డీకోడ్ చేద్దామా? ఎక్స్టెన్షన్ బోర్డ్ కాలిపోవడం గురించే కదా, చేద్దాం. అవును, మనమిందాక మాట్లాడుకున్నట్లు మన ఇళ్లల్లో ప్రతిదీ ప్యారలల్ కనెక్షన్లోనే ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్ బోర్డులోని సాకెట్లు కూడా ప్యారలల్గానే ఉంటాయి కదా. అవును. ఒక్క నిమిషం, అంటే నేను ఆ బోర్డుకి ముందు టీవీ ప్లగ్ చేశాను అనుకోండి, అదొక కొత్త దారిని సృష్టించింది. ఆ తర్వాత స్పీకర్లు ప్లగ్ చేశాను, అది రెండో దారి. ఆ తర్వాత పెద్ద లైట్లు, హీటరు. అవునవును. ఇలా ప్లగ్ చేస్తున్న కొద్దీ నేను ప్యారలల్ కనెక్షన్లో కొత్త దారులను జోడిస్తున్నానన్నమాట. ప్యారలల్ నియమం ప్రకారం మనం ఇన్ని దారులు జోడిస్తే ఆ బోర్డు యొక్క మొత్తం నిరోధకత అంతగా తగ్గిపోతోంది. అంతేనా? సరిగ్గా పట్టుకున్నారు. మీరు కొత్త పరికరం తగిలించిన ప్రతిసారీ ఆ బోర్డు దగ్గర నిరోధకత పడిపోతూ వస్తోంది. ఓమ్స్ లా ఏం చెబుతోంది? వోల్టేజ్ స్థిరంగా ఉన్నప్పుడు నిరోధకత తగ్గితే కరెంట్ అమాంతం పెరుగుతోంది. అరేరే, ఇక్కడే ఆ పవర్ ఫార్ములా P=I²R ఎంట్రీ ఇస్తుంది కదా. ఖచ్చితంగా. కరెంట్ కొంచెం పెరిగినా దానికి స్క్వేర్ ఉంది కాబట్టి అక్కడ పుట్టే వేడి విపరీతంగా పెరిగిపోతుంది. మన గోడల వెనుకున్న వైర్లు ఒక నిర్దిష్టమైన వేడిని మాత్రమే తట్టుకునేలా డిజైన్ చేసి ఉంటారు. అవును. ఎప్పుడైతే ఆ పరిమితి దాటి విపరీతమైన వేడి పుడుతుందో ఆ వైరుపైన ఉన్న ప్లాస్టిక్ కరిగిపోయి షార్ట్ సర్క్యూట్ అయి మంటలొస్తాయి. అంటే అది కేవలం ఎక్స్టెన్షన్ బోర్డు తప్పు కాదు. అస్సలు కాదు. మన సౌకర్యం కోసం మనం జోడిస్తున్న ఆ ప్యారలల్ కనెక్షన్ల వల్ల మనకు తెలియకుండానే మన నిరోధకతను తగ్గించి కరెంటును పెంచే భౌతిక శాస్త్రంతో ఆడుకుంటున్నామన్నమాట. ఇది నిజంగా ఊహించని విషయం. అవునండి. సైన్స్ అంటే ఇదే. అది ఎక్కడో ల్యాబ్లో జరిగేది కాదు. సర్క్యూట్ ప్యారలల్గా ఉండటం వల్ల మనకొక వస్తువు పాడైనా మిగతావి పనిచేసే సౌకర్యం దొరికింది నిజమే. ఓవర్లోడ్ అయితే వెంటనే ట్రిప్ అయ్యే సర్క్యూట్ బ్రేకర్లు వాడటం ఎంతో అవసరం. వావ్! ఈరోజు విశ్లేషణ నిజంగా చాలా విషయాలు నేర్పించింది. కేవలం ఒక నోట్స్ మన ఇంట్లో కాలిపోయిన బోర్డు వెనుక ఉన్న రహస్యాన్ని ఇంత అద్భుతంగా వివరిస్తుందని ఎవరైనా ఊహించగలరా? నిజమే. చాలా ఆసక్తికరమైన ప్రయాణమిది. ఒకే ప్లగ్కి అనేక పరికరాలు కనెక్ట్ చేసినప్పుడు మనం ఏ రకమైన సైన్స్తో డీల్ చేస్తున్నామో అర్థమైతే ఆశ్చర్యపోవాల్సిందే. ఈసారి మీరు స్విచ్ బోర్డ్ చూసినప్పుడు లేదా ఎక్స్టెన్షన్ బోర్డుకి 3-4 ప్లగ్గులు గుచ్చుతున్నప్పుడు ఖచ్చితంగా ప్యారలల్ కనెక్షన్, తగ్గుతున్న రెసిస్టెన్స్ మరియు పెరుగుతున్న కరెంటు గుర్తుకు రావాలి. అవును, ఆ అవేర్నెస్ చాలా ముఖ్యం. ఈ లోతైన విశ్లేషణలో విద్యుత్ సర్క్యూట్ల గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన చుట్టూ జరుగుతున్న సైన్స్ను ప్రశ్నిస్తూనే ఉండండి.